ఆ కట్టల మీద పడుకుని పని చేపించాడు. పట్టు అవును సార్. చీమని అవును. కట్టల మీద పడుకుని రైంబోగుళ్ళు పడుకుని చేపించాడు. తెలుగుదేశం తరపున ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి బస్సులు అవన్నీ బస్సులు పెట్టినప్పుడు వచ్చి రైతులకి అవగాహన కల్పిస్తాకి ఇందులో ఏదన్నా ఫ్రాడ్ ఉందేమో రైతులు కూడా చూసి ఒకసారి చెప్పండి అని రైతులను తీసుకెళ్లారు. బోల్డంత అవగాహన కల్పించారు. ఇవాళేమో అంబర్రావు అనే ఒక మినిస్టర్ గారు వచ్చి దానికి పుట్టు పూర్వోత్తరం తెలవకోకుండా ఆ ట్యాంక్ బండ, ఆ గైడ్ బండ చంద్రబాబు నాయుడు వల్ల పగిలిపోయింది, ఇది పగిలిపోయింది అని చెప్పాడు. మొన్న కేంద్ర గవర్నమెంట్ వచ్చి ఏమైంది, అది ఈ ప్రభుత్వం తప్పిదలమేను, మామూలుగా ఈ 4 సంవత్సరాల్లో దాన్ని ఏమి ముట్టుకోపోవటం వలన అది జరిగిందే కానీ ఆ క్రాకులు కనుక కనీసం ఆ క్రాకులన్నా బూడిపేసినట్లయితే ఇంత డ్యామేజీ వచ్చేది కాదు. అది ఈ రాష్ట్ర గవర్నమెంట్ తప్పుదనమే అని మన కేంద్ర పరిశీలకులు వచ్చి చెప్పారు.